సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. అవయవ మార్పిడి 2 సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, గుంటూరు. అలెక్సిస్ కారెల్ అవయవ మార్పిడిపై చేసిన కృషికి 1912లో నోబెల్ బహుమతి వచ్చింది. మొదటి విజయవంతమైన కార్నియల్ ఆలోగ్రాఫ్ట్ మార్పిడి 1837వ సంవత్సరంలో జరిగింది. మొదటి విజయవంతమైన మానవ కార్నియల్ మార్పిడి కెరటోప్లాస్టిక్ ఆపరేషన్ 1905లో ఇప్పుడు చెక్ రిపబ్లిక్లో ఉన్న ఓలోమాక్ ఐ క్లినిక్లో ఎడ్వర్డ్ జిర్మ్చే నిర్వహించబడింది. ఆధునిక భావంలో మొదటి మార్పిడి 1883లో థైరాయిడ్ మార్పిడి జరిగింది. దీనిని స్విస్ సర్జన్ మరియు తర్వాత నోబెల్ గ్రహీత థియోడర్ కోచర్ నిర్వహించారు. థైరాయిడ్ మార్పిడి అనేది సరికొత్త చికిత్సా వ్యూహానికి నమూనాగా మారింది. అవయవ మార్పిడి థైరాయిడ్ యొక్క ఉదాహరణ ద్వారా 19వ శతాబ్దంలో ఇతర అవయవాల మార్పిడి చేయబడ్డాయి. ఈ మార్పిడిలో కొన్ని పరిశోధన కోసం జంతువుల్లో చేయబడ్డాయి. థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును కనుగొన్నందుకు కోచర్కు 1909లో నోబెల్ బహుమతి లభించింది. 1900ల ప్రారంభంలో ఫ్రెంచ్ సర్జన్ అలెక్సిస్ కారెల్ చార్లెస్ గుత్రీతో కలిసి ధమనులు లేదా సిరల మార్పిడితో శస్త్రచికిత్సలు చేశారు. 1954లో బోస్టన్లోని బ్రిగ్హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా అవయవ మార్పిడి విజయవంతంగా జరిగింది. ఈ శస్త్రచికిత్సను అమెరికన్ సర్జన్ డాక్టర్ జోసెఫ్ ముర్రే నిర్వహించారు. ఆయన తన పనికి మెడిసిన్లో నోబెల్ బహుమతి అందుకున్నారు. మొదట ప్రపంచ యుద్ధంలో చర్మ మార్పిడిలో ప్రధాన దశలు జరిగాయి. జీవించి ఉన్న దాత నుండి ఒక గోనాడ్ లేక వృషణం యొక్క మార్పిడిని జూలై 1926 ప్రాంతంలో సెర్బియాలోని జాజకార్లో రష్యన్ వలస శస్త్ర వైద్యుడు డాక్టర్ పీటర్ వాసిల్విచ్ కులస్నికోవ్ నిర్వహించారు. జోసెఫ్ ముర్రే మరియు జే హార్ట్వెల్ హ్యారిసన్ 1954లో ఒకేలాంటి కవలల మధ్య మూత్రపిండ మార్పిడిని మొదట విజయవంతమైన మార్పిడిని నిర్వహించారు. ఎందుకంటే జన్యుపరంగా ఒకేలాంటి వ్యక్తులు రోగనిరోధక శక్తిని తగ్గించే అవసరం లేదు. 1940 తర్వాత అవయవదానం తర్వాత రోగనిరోధక మందులు వాడకం అమలులోకి వచ్చింది. 1940ల చివరిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్లో పనిచేస్తున్న బ్రిటిష్ సర్జన్ 1959లో ఈ విషయంలో మరింత ప్రభావవంతమైన అజాథయోప్రైన్ గుర్తింపబడింది. అయితే 1970లో సైక్లోస్పోరిన్ కనుగొన్నారు. దీనివల్ల అవయవదానం మరింత వృద్ధి చెందింది. మిసిసిపిలోని జాక్సన్లో యూనివర్సిటీ ఆఫ్ మిసిసిపి మెడికల్ సెంటర్లో జేమ్స్ హార్డీతే జూన్ 1963లో ఎంఫిసిమా మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగికి విజయవంతంగా మరణించిన దాత ఊపిరితిత్తుల మార్పిడి జరిగింది. రోగి 18 రోజులు జీవించాడు. కొంతమంది శాస్త్రజ్ఞులు చింపాంజీ కిడ్నీలను 1960 తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేశారు. కానీ ఆ ట్రాన్స్ప్లాంట్లు విజయవంతం కాలేదు. 3 డిసెంబర్ 1967న దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్కి చెందిన క్రిస్టియన్ బర్నార్డ్ రోగి లూయిస్ వాష్కాన్స్కీతో ప్రపంచంలోనే మొట్టమొదటి మానవునికి గుండె మార్పిడి నిర్వహించినప్పుడు
మొదట పాక్షిక విజయం సాధింపబడింది. బర్నార్డ్ యొక్క రెండవ యోగి ఫిలిప్ బ్లైబర్గ్ 19 నెలలు జీవించాడు. సైక్లోస్పోరిన్ యొక్క ఆగమనం పరిశోధన శస్త్రచికిత్స నుండి ప్రాణులను రక్షించే చికిత్సకు మార్పిడిని మార్చింది. 1968లో శస్త్రచికిత్స పైనీర్ డెంటన్ కూలీ 17 మార్పిడులు చేశాడు. ఇందులో మొదట గుండె ఊపిరితిత్తుల మార్పిడి కూడా జరిగింది. ఇతర రోగుల్లో 14 మంది 6 నెలల్లో చనిపోయారు. 1984 నాటికి గుండె మార్పిడి రోగుల్లో 2/3 మంది 5 సంవత్సరాలు లేక అంతకంటే ఎక్కువ కాలం జీవించారు. 9 మార్చి 1981న మొదటి విజయవంతమైన గుండె ఊపిరితిత్తుల మార్పిడి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్లో జరిగింది. ప్రధాన శస్త్రవైద్యుడు బ్రూస్ రీచ్ సైక్లోస్పోరిన్ వల్ల రోగి కోలుకున్నట్లు వివరించారు. క్రమేణా అవయవ మార్పిడి విజయవంతం కాసాగింది. దగ్గర బంధువుల నుండి మాత్రమే కాక చింపాంజీ వంటి జంతువుల నుండి కూడా అవయవ మార్పిడి మీద పరిశోధనలు జరిగాయి. భారతదేశంలో అవయవ మార్పిడి ప్రభుత్వ మరియు ప్రత్యేక ప్రైవేట్ సెంటర్లలో 3 దశాబ్దాల నుండి అవయవ మార్పిడి కొనసాగుతుంది. ప్రజలకు ఎండ్ స్టేజ్ వ్యాధుల్లో అవయవ మార్పిడి ప్రాముఖ్యత బాగా తెలుస్తోంది. ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ రకమైన శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, బోన్ మ్యారో, లివర్, క్లోమగ్రంథి మార్పిడులు వేగవంతంగా సాగుతున్నాయి. అవయవాల కొరత ఇప్పుడు బాగా ఉన్నది. అనేక సెంటర్లలో వేచి ఉండే రోగుల సంఖ్య పెరుగుతోంది. అవయవ సేకరణ నుండి అవయవ మార్పిడి ఆపరేషన్ వరకు అంబులెన్స్కి అంతరాయం కలగకుండా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా గుండె మార్పిడిలో అవయవ సేకరింపబడి నుండి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగేదాకా 4 నుండి 6 గంటల సమయం మాత్రమే ఉంటుంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ 12 నుంచి 15 గంటల లోపు జరగాలి. అవయవ మార్పిడికి జీవన్ దాన్ వంటి స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి.